మనం వెళ్ళి నదిలో స్నానం చేయాలి. నువ్వు వెళ్ళు కార్తికేయ. ఈ రోజు భోజనం కొద్దిగా ఎక్కువైంది. నాకు నిద్ర వస్తుంది. బాగా ఎక్కువగా తిని మీకు బద్ధకం పెరిగిపోయిందన్నయ్య. అలాగా? నేను నీకంటే ఆరోగ్యంగా ఇంకా చలాకీగా ఉన్నాను. ఊరుకోండి అన్నయ్య, మీరైతే నాతో పరిగెత్తలేరు కూడా. నీకు నా శక్తి గురించి తెలియదు కార్తికేయ. నారాయణ నారాయణ, మీ ఇద్దరిలో ఎవరు శక్తివంతుడో తెలుసుకోవాలి అంటే ఒక పరీక్షతోనే సాధ్యం. ఎలాంటి పరీక్ష మహాముని? మీ ఇద్దరిలో ఎవరైతే మొత్తం విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చి మొట్టమొదటిగా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తారో వారే విజేతగా నిర్ధారించబడతారు. నారాయణ నారాయణ. మొత్తం విశ్వాన్ని 3 సార్లు తిరగాలా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్రభు. వీడియో తీసారా? వీడియో వచ్చాను మహాముని. ఇదెలా? మీరు ఇక్కడ నుండి వెళ్ళనే లేదుగా? మీకంతా తెలుసుగా మహాముని. నా తల్లిదండ్రుల్లోనే పూర్తి విశ్వము నిండి ఉందిగా. వీరిని చుట్టి వస్తే పూర్తి విశ్వాన్ని చుట్టినట్టు కాదా? అరే అన్నయ్య, మీరు వెళ్ళనే లేదా? నిజంగానే మీకు బద్ధకం పెరిగింది. ఆయన మీకంటే ముందరే విశ్వాన్ని 3 సార్లు చుట్టి వచ్చారు. అంతేకాక మీరే విజయులు అయ్యారు. నారాయణ నారాయణ. అదేలా? అన్నయ్య తప్పకుండా ఏదో చురుకైన పని చేసి ఉంటారు. మోసం కాదు, బుద్ధి గల పని. నారాయణ నారాయణ. అలా అయితే అన్నయ్య, ఒకవేళ మీరు విశ్వాన్ని 3 సార్లు చుట్టి వస్తే చెప్పండి, 4 వైపులా ఏంటేం చూసారో మరి? 7 మహాద్వీపాలు, 4 మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వతము, విశ్వంలో అతి పొడవైన నీల్ నది చూశాను. ఇంకా చెప్పనా? చాలు మీకు జయము. కానీ ఇదెలా సాధ్యం? ఒక చిన్న పనితో. కానీ ఈ రోజు నాకు విశ్వాసం కలిగింది. నా చిన్న తమ్ముడు కూడా ఎవరికీ తీసిపోడని. వాస్తవానికి ఈ రోజు జరిగిన పరీక్షలో అసలైన విజేత